ఈరోజు చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు అంతా కూడా మరి మారుమూల గూడాలలో పర్యటన సాగించడం జరిగింది. నేను, కలెక్టర్ గారు, మా చైర్మన్ గారు, గ్రంథాలయ చైర్మన్, మార్కెట్ చైర్మన్, అదేవిధంగా వివిధ ఎన్జిఓలతోటి, స్వచ్ఛంద సంస్థలతోటి కూడా కలిసి ఈరోజు గోవిందరాపేట మండలంలో మొట్లగూడెం గ్రామంలో ఆడ ఆదివాసీలకు దొరికే అటువంటి పారేటాకులతోటి మరి ఒక మహిళా సంఘాలందరినీ యూనిటీ చేసి ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగా పిహెచ్సిసి అనే ఒక ఎన్జిఓ సంస్థతోటి కోఆర్డినేషన్ చేసుకొని రన్ స్టాండ్ సంస్థ వారి సహకారంతో మన పారేటాకులతోటి ఇస్తారాకులు కుట్టేటువంటి మిషన్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా మంచి ఉపాధి. పబ్లిక్ కూడా మనం ఏం చెప్తున్నాం అంటే ప్లాస్టిక్ అంటే మంచి అడవిలో దొరికేటువంటి మోదుగాకులు, మన పారేటాకుల ఆకులలో అన్నం తినడమే మంచిది. కానీ మనం అందరం కూడా ప్లాస్టిక్ దాంట్లో తిని అనారోగ్యం పాలవుతున్నాం. అదే కాకుండా మారుమూల ఒక ఆదివాసీ గూడెంలో మహిళలకు కూడా మేము ఉపాధి కల్పించడం చాలా సంతోషం. అదేవిధంగా మా సోదరిమణి రేగ కళ్యాణి గారు మార్కెట్ కమిటీ చైర్మన్గా పదవి బాధ్యతలు కూడా చేపట్టిన సందర్భంగా మాకు దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా మేము చెప్పుకునేది, మొక్కుకునేది మా సమ్మక్క సారలమ్మ దగ్గరికే. సో ఆమె ఫస్ట్ టైం మరి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా మేమంతా పోయి సమ్మక్క సారలమ్మకు మొక్కులు చూపించుకోవడం జరిగింది. అదే కాకుండా మరి పీపుల్స్ హెల్పింగ్ సెంటర్ అని ఒక కరోనా కాలం నుంచి మన ఏరియాలో వాళ్ళు ఎన్జిఓ పనిచేస్తుంది. ఒక 9 గ్రామాలలో, గొత్తికోయగూడాలలో టీచర్స్ను మనం నియమించి ఎన్జిఓల ద్వారా మరి స్టడీ చెప్పిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో వాళ్ళంతా నిర్లక్ష్యానికి గురైతే మేమే ఎన్జిఓలను పెట్టి మరి ప్రత్యేకంగా ఊర్లలో స్కూల్స్ నడిపించినాం. ఇప్పుడు అక్కడంతా కూడా విద్యా వాలంటీర్లను పెడతాం. తర్వాత కలెక్టర్ గారు కూడా ఆ మారుమూల గూడాలలో ఖచ్చితంగా స్కూల్ బిల్డింగ్స్ కూడా కట్టించి చిన్నపాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే వైల్డ్ లైఫ్ ఏరియాలో ఉండడంతో కొంత పర్మనెంట్ స్ట్రక్చర్ ప్రాబ్లం అవుతుంది. సో చిన్నగా పిల్లలకు కనీసం విద్యా హక్కు చట్ట ప్రకారం అయితే చదువుకునే హక్కు ఉంది కాబట్టి మరి అక్కడ కూడా రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం, దాదాపు పిల్లలతో కలిసి భోజనం చేయడం మాకు చాలా సంతోషం. పిల్లలందరికీ కూడా యూనిఫామ్స్ కానీ, పలకలు కానీ, ఆట వస్తువులు కానీ అన్నీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మరి మీరు చూసిర్రు, ఇక మనకున్నటువంటి ఏకైక పెద్ద వాగు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఎలిశెట్టిపల్లి వాగు, ఏటునాగారం మండలంలోని చెల్పాక దగ్గర ఎలిశెట్టిపల్లి ఈ రోడ్డు మీద మేము గతంలో కూడా అనేక సార్లు కరోనా టైంలో ఎడ్ల బండ్ల మీద వచ్చినాము. వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు బట్టలు అవి పట్టుకొని పడవల మీద వచ్చినాము, అనేక సార్లు వచ్చినాము. సరే, ఇక్కడ స్కూల్ కూడా శిథిలావస్థలో ఉండే, అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉండే. అది చూసిన తర్వాత సరే మనకు రోడ్డు రవాణా లేకున్నా ఫస్ట్ అయితే ఆ ఊర్లో స్కూల్ కట్టియాలని మేము లాస్ట్ 6 నెలల క్రితం అనుకున్నాం. కలెక్టర్ గారు టిఎస్ దివాకర్ గారికి చెప్పడంతో వెంటనే ఈ స్కూల్ బిల్డింగ్ నిర్మించి ఇంత బాగుంది. పిల్లలు ఇందాక వాళ్ళ అమ్మలు అంటున్నారు పిల్లలు ఇక్కడ వచ్చి ఆడుకుంటున్నారని. సో ఇది చాలా చాలా సంతోషం. ఏమి లేకున్నా ఫస్ట్ పిల్లలకు విద్య అందించాలి. చదువు ద్వారానే అన్ని రకాల జీవితాలు బాగుపడతాయి. కాబట్టి ఈ విద్య కోసం ఇంత మంచి స్కూల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినాం. రాబోయే రోజుల్లో స్కూల్లో కంపౌండ్ వాళ్ళు, అదేవిధంగా టాయిలెట్స్ కూడా నిర్మిస్తాం. ఇక్కడ వీళ్ళకు కొద్దిగా బయటికి రావడం రవాణా కష్టం ఉందని పడవ ఏర్పాటు చేసినాం. కానీ వచ్చే వర్షాకాలం వరకు ఈ ప్రాబ్లం లేకుండా ఖచ్చితంగా ఈ మన ఏరియాలో ఉన్నటువంటి పెద్ద వాగు, బ్రిడ్జి లేని వాగు ఇది ఒక్కటే ఉంది ఇప్పుడు మేజర్గా ప్రాబ్లం. సో తొందరలోనే దీన్ని కూడా శంకుస్థాపన చేసి ఈ బ్రిడ్జిని కూడా నిర్మాణం చేస్తాం. బీటీ రోడ్ కూడా కంప్లీట్ చేస్తాం. ఇక్కడ నుంచి అక్కడ పక్కన ఉన్నటువంటి కొత్తూరు కూడా అక్కడికి కూడా వాళ్ళు రోడ్ అడిగిరు, అది కూడా నిర్మాణం చేస్తాం. ఇల్లులు కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడో 86లో వచ్చినటువంటి ఇల్లులు వరదల టైంలో. సో ఆ ఇల్లులను కూడా కొన్ని ఇప్పుడు కొంచెం శాంక్షన్ అయినాయి. నేను ఇవాళ కూడా కొన్ని సంతకం పెట్టినాం. ఇంకా కొన్ని కూడా ఈ ఊరికి వస్తాయి. వాళ్ళు నిర్మించుకున్న కొద్దీ మిగతాయి కూడా తొందరలోనే శాంక్షన్ చేసి సంపూర్ణంగా ఇస్తాం. ఈరోజు అన్నీ కూడా పబ్లిక్ సంబంధించినటువంటి ఫీల్డ్ వెళ్ళి మారుమూల అటవీ గ్రామాల్లో పర్యటనలు చేసినాం. మహిళల ఉపాధి గురించి, పిల్లలకు విద్యా వ్యవస్థ గురించి, పిల్లలకు ఆట వస్తువుల గురించి, అదేవిధంగా ఇంట్లో ముగ్గు పోయడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. చాలా సంతోషం. మీ అందరి సహకారంతో ఖచ్చితంగా ఏటునాగారంలో ఇక్కడ ఎక్కితే ఏటునాగారంలో
పబ్లిక్ దిగేటట్టుగా ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా చాలా చక్కగా తొందరలో నిర్మాణం చేస్తాం. ఆల్రెడీ ఫండ్స్ కూడా వచ్చున్నాయి, టెండర్లు వేసి అది ఎస్టిమేషన్ అవన్నీ కొంత డిజైన్స్ కాడ లేట్ అయింది. ఆ డిజైన్స్ కూడా కంప్లీట్ చేస్తాం. మనం చూసిండ్రు మీరు కొండాయిలో ఫస్ట్ ఒక డిజైన్ ఇచ్చిర్రు, ఆ డిజైన్ ప్రకారం 9 కోట్లు శాంక్షన్ ఇచ్చినాం. అక్కడ ఉండే వరదకు ఆ డిజైన్ సరిపోదంటే మళ్ళీ 15 కోట్లు ఇచ్చినాం. సో అట్లా డబల్ కాకుండా ఈ డిజైన్ కూడా అందుకనే లేట్ అయింది. తొందరలోనే ఎలిశెట్టిపల్లి వాగు బ్రిడ్జి నిర్మాణానికి నేను, కలెక్టర్ గారు, మా ఎంపీ గారు మేమందరం మళ్ళీ ఈ గ్రామానికి వస్తాం. చాలా సంతోషం, చాలా రోజుల తర్వాత మా ప్రజలతోటి కలుసుకోవడం. ఈరోజు చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజంతా కూడా మరి మారుమూల గూడాలలో పర్యటన సాగించడం జరిగింది. నేను, కలెక్టర్ గారు, మా చైర్మన్ గారు, గ్రంథాలయ చైర్మన్, మార్కెట్ చైర్మన్, అదేవిధంగా వివిధ ఎన్జిఓలతోటి, స్వచ్ఛంద సంస్థలతోటి కూడా కలిసి ఈరోజు గోవిందరాపేట మండలంలో ముట్లగూడెం గ్రామంలో ఆడ ఆదివాసీలకు దొరికే అటువంటి పారేటాకులతోటి మరి ఒక మహిళా సంఘాలందరినీ యూనిటీ చేసి ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగా పిహెచ్సిసి అనే ఒక ఎన్జిఓ సంస్థతోటి కోఆర్డినేషన్ చేసుకొని రన్ స్టాండ్ సంస్థ వారి సహకారంతో మన పారెటాకులతోటి ఇస్తారాకులు కుట్టేటువంటి మిషన్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా మంచి ఉపాధి. పబ్లిక్ కూడా మనం ఏం చెప్తున్నాం అంటే ప్లాస్టిక్ అంటే మంచి అడవిలో దొరికేటువంటి మోదుగాకులు, తునిక, మన పారెటాకుల ఆకులలో అన్నం తినడమే మంచిది. కానీ మనం అందరం కూడా ప్లాస్టిక్ దాంట్లో తిని అనారోగ్యం పాలవుతున్నాం. అదే కాకుండా మారుమూల ఒక ఆదివాసీ గూడెంలో మహిళలకు కూడా మేము ఉపాధి కల్పించడం చాలా సంతోషం. అదేవిధంగా మా సోదరిమణి కళ్యాణి, రేగ కళ్యాణి గారు మార్కెట్ కమిటీ చైర్మన్గా పదవి బాధ్యతలు కూడా చేపట్టిన సందర్భంగా మాకు దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా మేము చెప్పుకునేది, వచ్చేది, మొక్కుకునేది మా సమ్మక్క సార్లమ్మ దగ్గరికే. సో ఆమె ఫస్ట్ టైం మరి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా మేమంతా పోయి సమ్మక్క సార్లమ్మకు మొక్కులు చూపించుకోవడం జరిగింది. అదే కాకుండా మరి పీపుల్స్ హెల్పింగ్ సెంటర్ అని ఒక కరోనా కాలం నుంచి మన ఏరియాలో వాళ్ళు ఎన్జిఓ పనిచేస్తుంది. ఒక 9 గ్రామాలలో, గొత్తికోయగూడాలలో టీచర్స్ మనం నియమించి ఎన్జిఓల ద్వారా మరి స్టడీ చెప్పిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో వాళ్ళంతా నిర్లక్ష్యానికి గురైతే మేమే ఎన్జిఓలను పెట్టి మరి ప్రత్యేకంగా ఊర్లలో స్కూల్స్ నడిపించినాం. ఇప్పుడు అక్కడంతా కూడా విద్యా వాలంటీర్లను పెడతాం. తర్వాత కలెక్టర్ గారు కూడా ఆ మారుమూల గూడాలలో ఖచ్చితంగా స్కూల్ బిల్డింగ్స్ కూడా కట్టించి చిన్నపాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే వైల్డ్ లైఫ్ ఏరియాలో ఉండడంతో కొంత పర్మనెంట్ స్ట్రక్చర్ ప్రాబ్లం అవుతుంది. సో చిన్నగా పిల్లలకు కనీసం విద్యా హక్కు చట్ట ప్రకారం అయితే చదువుకునే హక్కు ఉంది కాబట్టి మరి అక్కడ కూడా రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం, దాదాపు పిల్లలతో కలిసి భోజనం చేయడం మాకు చాలా సంతోషం. పిల్లలందరికీ కూడా యూనిఫామ్స్ కానీ, పలకలు కానీ, ఆట వస్తువులు కానీ అన్నీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మరి మీరు చూసిర్రు, ఇక మనకున్నటువంటి ఏకైక పెద్ద వాగు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఎలిశెట్టిపల్లి వాగు ఏటునాగరం మండలంలోని చెల్పాక దగ్గర ఎలిశెట్టిపల్లి ఈ రోడ్డు మీద మేము గతంలో కూడా అనేక సార్లు కరోనా టైంలో ఎడ్ల బండ్ల మీద వచ్చినాం. వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు బట్టలు అవి పట్టుకొని పడవల మీద వచ్చినాము, అనేక సార్లు వచ్చినాము. సరే ఇక్కడ స్కూల్ కూడా శిథిలావస్థలో ఉండే, అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉండే. అది చూసిన తర్వాత సరే మనకు రోడ్డు రవాణా లేకున్నా ఫస్ట్ అయితే ఆ ఊర్లో స్కూల్ కట్టియాలని మేము లాస్ట్ 6 నెలల క్రితం అనుకున్నాం. కలెక్టర్ గారు టిఎస్ దివాకర్ గారికి చెప్పడంతో వెంటనే ఈ స్కూల్ బిల్డింగ్ నిర్మించి ఇంత బాగుంది. పిల్లలు ఇందాక వాళ్ళ అమ్మలు అంటున్నారు పిల్లలు ఇక్కడ వచ్చి ఆడుకుంటున్నారని. సో ఇది చాలా చాలా సంతోషం. ఏమి లేకున్నా ఫస్ట్ పిల్లలకు విద్య అందించాలి. చదువు ద్వారానే అన్ని రకాల జీవితాలు బాగుపడతాయి. కాబట్టి ఈ విద్య కోసం ఇంత మంచి స్కూల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినాం. రాబోయే రోజుల్లో స్కూల్లో కంపౌండ్ వాళ్ళు, అదేవిధంగా టాయిలెట్స్ కూడా నిర్మిస్తాం. ఇక్కడ వీళ్ళకు కొద్దిగా బయటికి రావడం రవాణా కష్టం ఉందని పడవ ఏర్పాటు చేసినాం. కానీ వచ్చే వర్షాకాలం వరకు ఈ ప్రాబ్లం లేకుండా ఖచ్చితంగా ఈ మన ఏరియాలో ఉన్నటువంటి పెద్ద వాగు, బ్రిడ్జి లేని వాగు ఇది ఒక్కటే ఉంది ఇప్పుడు మేజర్గా ప్రాబ్లం. సో తొందరలోనే దీన్ని కూడా శంకుస్థాపన చేసి ఈ బ్రిడ్జిని కూడా నిర్మాణం చేస్తాం. బీటీ రోడ్ కూడా కంప్లీట్ చేస్తాం. ఇక్కడ నుంచి అక్కడ పక్కన ఉన్నటువంటి కొత్తూరు కూడా అక్కడికి కూడా వాళ్ళు రోడ్ అడిగారు, అది కూడా నిర్మాణం చేస్తాం. ఇల్లులు కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడో 86లో వచ్చినటువంటి ఇల్లులు వరదల టైంలో. సో ఆ ఇల్లులను కూడా కొన్ని ఇప్పుడు కొంచెం శాంక్షన్ అయినాయి. నేను ఇవాళ కూడా కొన్ని సంతకం పెట్టినాం, ఇంకా కొన్ని కూడా ఈ ఊరికి వస్తాయి. వాళ్ళు నిర్మించుకున్న కొద్దీ మిగతాయి కూడా తొందరలోనే శాంక్షన్ చేసి సంపూర్ణంగా ఇస్తాం. ఈరోజు అన్నీ కూడా పబ్లిక్ సంబంధించినటువంటి ఫీల్డ్
వెళ్ళి మారుమూల అటవీ గ్రామాల్లో పర్యటన చేసినాం. మహిళల ఉపాధి గురించి, పిల్లలకు విద్యా వ్యవస్థ గురించి, పిల్లలకు ఆట వస్తువుల గురించి, అదేవిధంగా ఇంట్లో ముగ్గు పోయడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. చాలా సంతోషం. మీ అందరి సహకారంతో ఖచ్చితంగా ఏటూ నాగారంలో ఇక్కడ ఎక్కితే ఏటూ నాగారంలో పబ్లిక్ దిగేటట్టుగా ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా చాలా చక్కగా తొందరలో నిర్మాణం చేస్తాం. ఆల్రెడీ ఫండ్స్ కూడా వచ్చున్నాయి, టెండర్లు వేసి అది ఎస్టిమేషన్ అవన్నీ కొంత డిజైన్స్ కాడ లేట్ అయింది. ఆ డిజైన్స్ కూడా కంప్లీట్ చేస్తాం. మనం చూసినారు మీరు కొండాయిలో ఫస్ట్ ఒక డిజైన్ ఇచ్చారు, ఆ డిజైన్ ప్రకారం 9 కోట్లు శాంక్షన్ ఇచ్చినాం. అక్కడ ఉండే వరదకు ఆ డిజైన్ సరిపోదంటే మళ్ళీ 15 కోట్లు ఇచ్చినాం. సో అట్లా డబల్ కాకుండా ఈ డిజైన్ కూడా అందుకనే లేట్ అయింది. తొందరలోనే ఎలిశెట్టిపల్లి వాగు బ్రిడ్జి నిర్మాణానికి నేను, కలెక్టర్ గారు, మా ఎంపీ గారు, మేమందరం మళ్ళీ ఈ గ్రామానికి వస్తాం. చాలా సంతోషం, చాలా రోజుల తర్వాత మా ప్రజలతోటి కలుసుకోవడం.